మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పెద్ద పండగ. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 2 ప్రయాగ్‌రాజ్‌లో, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్‌లో మహాకుంభమేళా నిర్వహించబడింది. జనవరి 2007లో చివరగా ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళాలో 12 మిలియన్లకు పైగా హిందువులు హాజరవుతా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక రోజే 5 మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరుగుతుంది. క్షీరసాగర మథనం సమయంలో ఆ సాగరంలో నుంచి అమృత భాండం ఉద్భవించింది. ఆ పాత్ర కోసం దేవతలు, రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులో నుంచి 4 అమృతపు చుక్కలు భూలోకంలోని 4 నదుల్లో పడ్డాయి. దాంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి. హరిద్వార్‌లోని గంగా, ఉజ్జయినిలోని సిప్రా, నాసిక్‌లోని గోదావరి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో అమృతపు చుక్కలు పడ్డాయని చెబుతారు. ఈ కారణంగా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృతత్వాన్ని సంతరించుకుంటున్నాయని చెబుతుంటారు. ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు. అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు సిద్ధమవుతారు. ఆ ప్రత్యేకత సమయాన్ని బృహస్పతి, సూర్యచంద్రుల కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది గనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు. ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళానే. ఈ సమయంలో ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా ప్రతిసారి ఒకే చోట జరగదు. ఈసారి కుంభమేళా వేదిక ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమమైన వచ్చేసారి బృహస్పతి, సూర్యచంద్రుల కదలికల్ని బట్టి మిగిలిన 3 నదుల్లో ఎక్కడైనా జరుగుతుంది. చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడనే రాజు కుంభమేళాను క్రీస్తుపూర్వం 644లో ప్రారంభించాడని తెలుస్తుంది. మరో కథ ప్రకారం జగద్గురువు ఆది శంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికత వేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలు ఏర్పాటు చేశారని, అదే కుంభమేళాగా మారిందని ప్రచారంలో ఉంది. కోట్లాది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా, అడుగు అడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళా ఒక్క స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు. సామాన్యులతో పాటుగా అపర శివ, విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికత వేత్తలు, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. ఇక సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లలో నదీమా తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. ప్రతి ఏటా ఈ మాసంలో మాఘ్‌మేళా పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘ్‌మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడకు చేరుతారు. వీళ్ళంతా ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కుంభమేళాను ఎంతో పవిత్రంగా భావిస్తారు. పుష్కరానికి 12 ఏళ్ల ఒకసారి నిర్వహించే ఈ కుంభమేళాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 13 జనవరి 2025 నుంచి కుంభమేళా ఉత్సవాలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నాయి. 2025 మహాకుంభమేళా 40,400,000,000 మంది సందర్శకులు హాజరు కోసం సన్నాహాలు చేసింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, బల్గేరియా, కెనడా, ఫిజీ, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్, గయానా, ఇండోనేషియా, ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్, మలేషియా, మారిషస్, మెక్సికో, మంగోలియా, నేపాల్, నెదర్లాండ్, రష్యా, సింగపూర్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, శ్రీలంక, థాయిలాండ్, ట్రినిడాడ్ ఎక్సెట్రా వంటి వివిధ దేశాలను అనేక మంది పర్యాటకులు మరింత యాత్రికులు వస్తారు. 77 దేశాలకు చెందిన రాయబార కార్యాలయ అధిపతులు, వారి జీవిత భాగస్వాములు మరియు దౌత్యవేత్తలతో సహా 118 మంది దౌత్యవేత్తల ప్రతినిధి బృందం ఫిబ్రవరి 1, 2025 ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు వస్తారు. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్రక ఉంది.
పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతుంటారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు. వీరి తర్వాత ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసాలు అఘోరాలను సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షలాది సంఖ్యలో ఈ ప్రయాగరాజ్ కుంభమేళలో జరిగే భక్తులకి పండుగకి తరలి వస్తారు. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.